హాయ్ అండి. నేను మీ మధుకృష్ణ. ఈ వీడియోలో మనం మోటో 50 ఫ్యూజన్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ మొబైల్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. దీని వేరియంట్ వచ్చేసి 12 జీబీ, 256 జీబీ. అక్టోబర్‌లో ఆఫర్స్ అయితే వచ్చినాయి కదా! అప్పుడైతే తీసుకున్నాను ఇది. నాకు 22,200 అయితే పడింది ఈ మొబైల్ అనేది. హాట్ పింక్ కలర్ ఇది. నేను మొబైల్ అయితే చూపించలేనండి మీకు. ఎందుకంటే దాంతోనే రికార్డ్ చేస్తున్నాను వీడియో అనేది. కాబట్టి నేను మొబైల్ అయితే మీకు చూపించలేను. నాకు మోటో 50 ఫ్యూజన్‌లో నాకు నచ్చిన విషయాలు ఈ వీడియోలో అయితే మీతో పంచుకుంటాను. ఈ మొబైల్ బాక్స్‌లో నాకు 68 వాట్ చార్జర్ అయితే వచ్చింది. ఈ మొబైల్‌కి బ్యాక్ కేస్ అనేది వచ్చింది. కేస్ అనేది అంతగా అయితే ఏమీ లేదండి. కింద పడితే మొబైల్ అనేది డ్యామేజ్ అవుతుంది. హెవీ కేస్ ఏసుకుంటే మనకి మంచిది. మొబైల్‌కి గమ్మున కింద పడినా డిస్‌ప్లే అనేది పాడైపోకుండా ఉంటది. ఈ మొబైల్‌లో బాగుండే విషయం ఏంటంటే మెయిన్‌గా కెమెరా. నాకు మొబైల్ అనేది నవంబర్‌లో డెలివరీ అయింది. నేను ఈ వీడియో అయితే మీకు జనవరి 15, 2025లో చేస్తున్నాను ఈ వీడియో అనేది. ఇప్పటిదాకా నాకు ఈ మొబైల్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. 50 ఫ్యూజన్‌లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయండి. కెమెరాస్, ఫోటోస్ బావుంటాయి. నెక్స్ట్ వీడియోస్ కూడా బావుంటాయి. ఈ మొబైల్ డే టైమ్ బా వస్తది. ఆ వెలుతురున్న ప్లేస్‌లో వీడియోస్, ఫోటోస్ కూడా చాలా బా వస్తున్నాయి. కాకపోతే వెలుతురు లేని చోటన నైట్ టైమ్ అయితే వీడియోస్ గాని, ఫోటోస్ గాని అంత క్లారిటీగా అయితే లేవు. నెక్స్ట్ కెమెరా ఎంత బావుందో కెమెరాలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కెమెరా యాప్‌లో ప్రాబ్లమా? లేతే మొబైల్‌లో ప్రాబ్లమో తెలీదు. మనం కెమెరా యాప్ ఓపెన్ చేసి వీడియోస్ రికార్డింగ్ చేయాలంటే వీడియోస్ రికార్డింగ్ అయితే అవ్వట్లేదండి. అది యాప్ క్లోజ్ చేయమని వస్తుంది. మీకు డిస్‌ప్లే చేస్తాను ఏమని వస్తుందో. కెమెరా యాప్ మీద క్లిక్ చేస్తే ఐకాన్ సింబల్ వస్తది. ఐకాన్ సింబల్‌లోకెళ్ళి స్టోరేజ్ అనేది క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఓపెన్ చేసిన 4కే అనేది సపోర్ట్ చేయదు. ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డ్ అవుతుంది. కానీ 4కేలో అవ్వట్లేదు. మళ్ళీ మొబైల్ అనేది రీస్టార్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే అవ్వట్లేదు. మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ మొబైల్ కెమెరా యాప్ ఓపెన్ చేసి అందులో స్టోరేజ్ క్లియర్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంటే అప్పుడైతే అవుతుంది. 4కేలో అవుతుంది. లేకపోతే ఫుల్ హెచ్‌డీలోనే అవుతుంది. నాకు ఈ మొబైల్‌లో ఈ ప్రాబ్లమ్ ఒకటి కెమెరాకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైమ్ అండి. దీని బ్యాటరీ వచ్చేసి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఇచ్చారు ఈ మొబైల్‌కి. ఛార్జింగ్ టైమ్ అయితే 45 మినిట్స్ టు 55 మినిట్స్‌లో ఫుల్ అయిపోతుంది ఛార్జింగ్ అనేది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయితే హీట్ అవుతుంది మొబైల్ అనేది. అలాగే మనం మొబైల్‌కి ఫుల్ ఛార్జ్ చేసి నైట్ అనేది మనం వాడకుండా పక్కకు పెడతాం కదా! ఉదయం లెగిసి చూసేసరికి ఛార్జింగ్ అనేది 10% అయితే డ్రాప్ అవుతుంది. వైఫై కనెక్ట్ చేసే ఉంటది ఎప్పుడు నైట్ అనేది. మొబైల్ అయితే వాడం. కనెక్ట్ చేసి పక్కకు పెట్టేస్తాం. పక్కకు పెట్టినా కూడా ఉదయానికి 10% అయితే ఛార్జింగ్ డ్రాప్ అయిపోయి ఉంటుంది. ఈ మొబైల్‌లో డిస్‌ప్లే చాలా బావుంది. మనం మూవీస్ ఏదన్నా హెచ్‌డీ క్వాలిటీలో చూసినా, లేదంటే 4కే వీడియోస్ డౌన్‌లోడ్ చేసి చూసినా సరే ఈ మొబైల్‌లో వీడియోస్ అయితే చాలా బా వస్తున్నాయి. ఇక స్పీకర్‌లు కూడా పైన, కింద స్పీకర్‌లు వచ్చినాయి దీంట్లో. ఆ సౌండు, ఆ వీడియో క్వాలిటీ అయితే చాలా బావుంది మొబైల్. కాకపోతే అలాగే డిస్‌ప్లేలో చిన్న ప్రాబ్లమ్ అయితే ఉంది. 4కే వీడియోస్ మనం ప్లే చేస్తుంటే మొబైల్ అనేది కొంచెం స్ట్రక్ అవుతుంది. మొబైల్ స్ట్రక్ అవ్వట్లేదు. ఆ వీడియో అనేది కొద్దిగా స్ట్రక్ అయ్యి అనేది ప్లే అవుతుంది. అది కూడా ఒక ప్రాబ్లమ్ ఇది. అది కాకుండా నాకు ఈ మొబైల్‌లో 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఒకటొచ్చేసి మనం ఎవరికైనా కాల్ చేస్తాం కదా! కాల్ చేసినప్పుడు మనం ఇది స్పీకర్ ఆన్ చేయవసరం లేదు. డైరెక్ట్‌గా మాట అనేది పైకొచ్చేస్తది. లేదంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆళ్ళ వాయిస్ అనేది మనం స్పీకర్ ఆన్ చేయకుండానే పైకనేది వస్తది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకొచ్చిన ప్రాబ్లమ్ ఈ మొబైల్‌లో ఫోన్ చేస్తే ఈ మొబైల్‌లో అది ఏ విధమైన సౌండ్స్ లేవు. స్పీకర్ కూడా ఆన్ చేసి చూసాం. స్పీకర్ ఆన్ చేసినా కూడా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత స్పీకర్ ఆన్ చేసినా కూడా వాళ్ళ వాయిస్ అనేది మాకు రావట్లేదు. వినిపించట్లేదు వాళ్ళ మాటనేది. అలా 2, 3 సార్లు ట్రై చేశాను నేను. అయినా అవ్వట్లేదు. అప్పుడు మొబైల్ అనేది రీస్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఇంకోటేంటంటే వైఫై కనెక్ట్ చేసి ఉంటది. ఎక్కువ శాతం ఈ మొబైల్ అనేది. వైఫై కనెక్ట్ చేసినప్పుడు కూడా కాల్స్ అనేవి రావట్లేదు. వస్తున్నాయి. కాకపోతే ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే ఆళ్ళ వాయిస్ అనేది వినిపించట్లేదు. వైఫై డిస్కనెక్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది. ఒకవేళ వైఫై కనెక్ట్ చేసుకొని మనం కాల్స్ మాట్లాడాలనుకుంటే గనక ఫోన్ అనేది రీస్టార్ట్ చేయాల్సొస్తుంది. నేను ఆల్రెడీ అది కూడా చేశాను. ఫోన్ అనేది రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఇందులో చిన్న చిన్న ప్రాబ్లమ్సే. ఇలా చాలానే ఉన్నాయి. ఏదొచ్చినా నేనైతే రీస్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు సర్వీస్ సెంటర్ అనేది దూరం కాబట్టి నేను అంత దూరం వాళ్ళకిచ్చిన 20 డేస్ టైం పడతదని ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాను. నా దగ్గర మొబైల్ లేదు ఇవ్వడానికి. సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళకుండా రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. రీస్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఇందులో. ఈ మొబైల్‌లో మనకి గ్యాలరీ అయితే రాదండి. గ్యాలరీ అనేది సెపరేట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే ఈ మొబైల్‌తో పాటు మనకి విపరీతమైన యాడ్స్ కూడా వస్తాయి. ఈ మోటో మొబైల్స్ తీసుకుంటే మాత్రం అది మనకి ఫ్రీ. నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మోటో G34 గురించి. ఇందులో కూడా అంతే. విపరీతమైన యాడ్స్ వస్తాయి. అవి కొంచెం ఇబ్బందిగా ఆ యాడ్స్ అనేవి నేను యూట్యూబ్‌లో చూసి యాడ్స్ రాకుండా అయితే చేసుకున్నాను. నాకైతే ప్రస్తుతానికి యాడ్స్ అయితే రావట్లేదు. ఇక హీటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ హీట్ అవుతుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అని మీకు చెప్పాను కదా! ఇది నాకు రోజుకి 2 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సొస్తుంది. ఇందులో హీటింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ అవుతుంది. కెమెరా ఎక్కువ సేపు ఆన్ చేసున్నా హీట్ అవుతుంది. మనం బయటికి వెళ్ళనవసరం లేదు. ఇంట్లో వీడియోస్ రికార్డ్ చేసినా కూడా హీట్ అయితే అవుతుంది మొబైల్ అనేది. వైఫై కనెక్ట్ చేసున్నా
హాట్‌స్పాట్ ఆన్ చేసిన, కాల్స్ ఎక్కువసేపు మాట్లాడినా, మూవీస్ చూసినా, గేమ్ ఆడినా, ఇందులో ఏది చేసినా సరే కంపల్సరీ మొబైల్ అనేది హీట్ అవుతుందండి. ఈ గేమ్స్‌కి, హాట్‌స్పాట్‌కి, వైఫైకి, కెమెరాకి మాత్రం చాలా విపరీతంగా హీట్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా. ఆ హీటింగ్ ప్రాబ్లమ్ అనేది ఇందులో ఉంది. అది నాకైతే ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే బాగా హీట్ అవుతుంది. నేను నవంబర్ నుంచి ఇప్పటిదాకా వాడుతున్నానండి. ఇవన్నీ నాకు ఇప్పటిదాకా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన సమస్యలు ఇవన్నీ కూడా ఇంక ఈ మొబైల్‌లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది అంత స్పీడ్ అయితే లేదు. కొంచెం స్లోగానే ఉంది. కానీ పనిచేస్తుంది. ఫెయిల్ అవ్వట్లేదు. ఎడ్జ్ సిరీస్ కదా! ఎడ్జ్‌లో ఎక్కడ దుక్కున టచ్ అయిపోతుంది. అది టచ్ అయిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. మనం ఈ మొబైల్‌లో చాట్ చేసినా లేదా మూవీస్ చూసినా దాన్ని పట్టుకుంటే మాత్రం ఎడ్జ్‌లో టచ్ అయిపోయి మొబైల్ అనేది లేదా వేరే వేరే టచ్ అయిపోతుంది. పొరపాటున గాని మొబైల్ కింద పడిందంటే ఎడ్జ్ డిస్‌ప్లే అవ్వడం వల్ల డిస్‌ప్లేకయితే చాలా కాస్ట్ అవుతుందండి. డిస్‌ప్లే కూడా తొందరగా పగిలిపోయే అవకాశాలుంటాయి. ఎడ్జ్ సీరీస్ కదా! చుట్టూ కవర్ అయ్యి ఉండదు కాబట్టి ఇది కొంచెం అయితే జాగ్రత్తగా వాడుకోవాలి ఎడ్జ్ సీరీస్ అవ్వడం వల్ల. 50 ఫ్యూజన్‌లో ఫ్లాట్ డిస్‌ప్లే కాదు. ఎడ్జ్ సీరీస్ అయినా సరే తీసుకోవాల్సొచ్చింది తప్పనిసరి కెమెరాస్ కోసం అయితే. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్‌లో సిగ్నల్ అయితే డ్రాప్ అవుతుంది. 5జీ సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉన్నా కూడా మనం 5జీ నుంచి 4జీకొచ్చేస్తుంది. ఎప్పుడు 5జీలో ఉండట్లేదు. మళ్ళీ 4జీలోకి అయితే డ్రాప్ అయిపోతుంది. కాల్ క్వాలిటీ అంటారా? కాల్ క్వాలిటీ అయితే అంతగా లేదు. ఎందుకంటే సిగ్నల్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఇందులో సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే ఉంది. కాల్ విషయంలో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్నెట్ విషయంలో కూడా ప్రాబ్లమ్ ఉంది. నెక్స్ట్ కాల్ క్వాలిటీ. కాల్స్ కూడా మనకి వాయిస్ అనేది సరిగ్గా వినిపించకపోవటం, లేదా సిగ్నల్ వచ్చిపోవటం. మనకి ఎమర్జెన్సీగా కావాలి ఒకవేళ వినిపించట్లేదనుకుంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే అప్పుడు మళ్ళీ 5జీ సిగ్నల్, కాల్ క్వాలిటీ అన్నీ బావుంటున్నాయి. అది కూడా ప్రాబ్లమ్ అయితే ఉంది ఇందులో. ఈ మొబైల్ ఎడిటింగ్ పనిచేస్తదా లేదా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఈ మొబైల్‌లో మనం 4కేలో వీడియోస్ రికార్డ్ చేసుకొని నేనైతే క్యాప్‌కట్‌లో చేస్తానండి ఎడిటింగ్ అనేది. క్యాప్‌కట్‌లో ఏమవుతుందంటే లోడ్ చేసిన తర్వాత వాయిస్ అనేది ముందెళ్ళిపోవటం, లేదా వీడియో అనేది స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. అలా స్ట్రక్ అయినప్పుడు నేనేం చేస్తానంటే మొబైల్ అనేది రీస్టార్ట్ చేయడం గానీ, లేదంటే యాప్ క్లియర్ చేయడం గానీ, స్టోరేజ్ క్లియర్ చేసి మళ్ళీ లోడ్ చేస్తున్నాను. అలా చేసినా ఒక్కొక్కసారి అయితే అవుతుంది. ఒక్కొక్కసారి అయితే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ వస్తుంది. నేను ఇప్పుడైతే కొత్తగా మళ్ళీ వైటీ క్రియేట్ యాప్ ఒకటొచ్చింది. ఆ యాప్‌లో చేస్తున్నాను. అందులో అయితే ఏ ఇబ్బంది లేదు. ఇంకా అందులో లైకు, సబ్‌స్క్రైబు ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ యాప్‌లో కొత్తగా చేస్తున్నాను కాబట్టి నేను దాని గురించి పెద్దగా చెప్పట్లేదు. నేను ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా మొబైల్‌లోనే ఉన్నాయా? లేదంటే మీరు వాడే మొబైల్‌లో కూడా ఉంటే గనక కామెంట్ చేయండి. కొత్తగా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇవండి ప్రాబ్లమ్స్ నా దగ్గరున్న మొబైల్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే. కాకపోతే ఇవన్నీ ఏదైనా అప్‌డేట్ ఇచ్చి సాల్వ్ చేస్తే మాత్రం బానే ఉంటది. ఏదైనా అప్‌డేట్‌లో మరి సాల్వ్ చేస్తారేమో చూడాలి. నేను ఇప్పటిదాకా వేరే వేరే కంపెనీల మొబైల్స్ వాడాను గానీ నాకు ఇందులో కూడా ఏ ప్రాబ్లమ్ అయితే రాలేదు. ఈ మోటోస్‌లోనే ప్రాబ్లమ్స్ వచ్చినియి. ఒకటేమో ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయిపోవటం. రెండోది ఇప్పుడు మీకు 50 ఫ్యూజన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పాను. నేను జీ34లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. మన దగ్గరికొచ్చిన తర్వాతే వారంటీ అనేది స్టార్ట్ అయిందా? లేదంటే ముందుగానే ఆ మొబైల్ అనేది యాక్టివేషన్ అయిందా? అనేది మనం చెక్ చేసుకోవచ్చండి. ఐఎంఈ నంబర్ ద్వారా. మొబైల్ అనేది మీ చేతికి రాగానే మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటది కదా! ఓపెన్ బాక్స్ డెలివరీ జరుగుతున్నప్పుడే మీరు వారంటీ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఒక వీడియోలో చెప్పాను దాని గురించి. నెక్స్ట్ ఇంకా వాట్సాప్ చాట్ ఎలా చేయాలి? సర్వీస్ సెంటర్ ఎలా తెలుసుకోవాలి? కస్టమర్‌తో మనం చాట్ చేసి ఇంకా మరిన్ని విషయాలు ఎలా తెలుసుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ మొబైల్‌లో నాకు నచ్చిన విషయాలు 2 ఉన్నాయండి. ఒకటి మీరు వేరే మొబైల్‌లో ఆ మొబైలు ఎలా పనిచేస్తుంది అంటే టచ్ మొత్తం పనిచేస్తుందా లేదా? సెన్సార్స్ పనిచేస్తున్నాయా లేదా? అని చెక్ చేసుకుంటానికి ఒక కోడ్ అయితే ఉంటది. ఆ కోడ్ టైప్ చేస్తే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అలాగే దీంట్లో కూడా ఇచ్చారండి. మీకు నేను చూపిస్తాను ఇందులో. మీ మోటో మొబైల్‌లో ఇక్కడ మీకు మోటో అని కనిపిస్తుంది గదా! ఇది క్లిక్ చేయండి. ఇక్కడ డివైస్ హెల్ప్ అని ఉంది గదా! ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైనుంచి మూడోది మీకు కనిపిస్తుంది గదా! ఐ సింబల్ అయితే ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొబైల్ సంబంధించి హార్డ్‌వేర్ టెస్ట్‌లోకైతే ఎళ్ళండి. ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు చూపిస్తాను చూడండి. టచ్ స్క్రీన్ అని ఉంది గదా! ఈ టచ్ స్క్రీన్ క్లిక్ చేయండి. టచ్ స్క్రీన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది చూస్తున్నారు గదా! ఇలాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు ఇందులో. మొబైల్ కండిషన్ ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్. ఇంకా, ఇంకా సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి, కెమెరా ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. అన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదైతే బావుంది. నాకు నచ్చిందిది. ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మోటో మొబైల్స్ అన్నట్లో నా దగ్గర ఉన్న వేరే మోటో మొబైల్‌లో మీకు చూపిస్తున్నాను. ఇది 50 ఫ్యూజన్ అయితే కాదు. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో కూడా మీరు కాంటాక్ట్ నంబర్ అయితే పెట్టుకోవచ్చు. ఉదాహరణకి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎమర్జెన్సీ కాల్ అని ఉంది కదా! ఇక్కడ ఎమర్జెన్సీ కాల్‌లో మీరు కొన్ని నంబర్స్ అయితే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చండి. అది పెట్టుకోవడం ఎలా అంటే సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు
ఇక్కడ మీకు సెక్యూరిటీ అని ఎమర్జెన్సీ కనిపిస్తుంది కదా! ఇందులోకెళ్ళండి. ఇందులోకెళ్తే మీకు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని ఉంది కదా! ఇది చేస్తే మీరు మిమ్మల్ని ఫోను నంబర్‌లయితే యాడ్ చేయమంటది. అందులో మీరు నంబర్స్ పెట్టుకోవచ్చు. అనేది పడిపోయినా ఎక్కడైనా అప్పుడు మన మొబైల్ లాక్‌లో ఉంటే వాళ్ళు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరైనా మనకు మొబైలు తిరిగివ్వాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎమర్జెన్సీ కాంటాక్ట్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ నంబర్స్ అయితే వస్తాయి. డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. ఎమర్జెన్సీ కాల్స్‌లోని ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 అయితే నాకు నచ్చినియి బాగా. క్లిక్ చేస్తే ఫ్లాష్ లైట్ ఇవన్నీ ఇచ్చారు ఇందులో. అవి అప్పుడప్పుడు అయితే పనిచేస్తున్నాయండి. మోటో 50 ఫ్యూజన్‌లో కూడా అంతే. ఇది మోటో G34 ఇవి చూస్తున్నారా? ఇదే పరిస్థితి. అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఎప్పుడూ పనిచేయవు. ఇలాంటివి పెట్టుకున్నా. ఇంత షేక్ చేస్తున్నా పనవ్వట్లేదు. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అది ఇంతే.